సినిమా అయితే చూసాం మనం. ఒక ఒక నార్మల్ స్టోరీ తీసుకొని ఇట్లా అయితే తీయడం కూడా ఒక గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య అయితే చాలా హర్రర్ మూవీస్ వస్తున్నాయి, కానీ ఇంత తీయడం అనేది కొత్తగా అని చెప్పుకోవచ్చు. స్టోరీ చూసుకుంటే రొటీన్ గానే ఉంది. ఈ చాలా మూవీస్లోనే ఇట్లా చూపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక కొంతమందిని తీసుకోపోయి ఒక ఒక ఇంట్లో వదిలేయడం, ఆ ఇంట్లో ఆత్మలు ఉండడం, ఆ ఆత్మలు ఇంకా వీటితో ఏం చేస్తారని చెప్పేసి ఈ స్టోరీ లైన్ అయితే తీసుకోవడం కూడా జరిగింది. ఇది సింపుల్ స్టోరీ. ఇంతకుముందు కూడా చాలా మూవీస్ అయితే ఇలా వచ్చాయి. ఇది కొత్తగా అయితే చూపించారు. ఇది ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చూపించారు అని చెప్పేసి మనకైతే చూపిస్తారు సినిమాలో. ఓవరాల్గా సినిమా అంతా బాగుంది. కొంచెం కొత్తగా అయితే చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరు అంటే మ్యూజిక్ డైరెక్టర్. మనకి మ్యూజిక్ సినిమా అంతట్లో మ్యూజిక్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంప్రెస్ చేస్తుంది. కొంచెం హర్రర్ కూడా అలాగే అనిపిస్తుంది. మ్యూజిక్ వల్లే దానికి బ్యూటీ అయితే వచ్చింది ఆ మూవీకి. ఇంకోటి ఎవరైతే మూవీ డైరెక్టర్ ఉన్నారో ఆ తీశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ ధ్రువన్ గారు అయితే మ్యూజిక్ సినిమాకి అయితే ప్రాణం పోతారని చెప్పి మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రీనివాస్ మన్ని ఆయన కూడా బాగా తీశారు. ఇంతకుముందు కూడా చాలా మూవీస్ తీశారు ఆయన. ఈ మూవీతో కొంచెం స్పెషల్గా అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రొటీన్ స్టోరీ అయినా కూడా ఈ సినిమా కొంచెం కొత్తగా చూపించారు. ఆ సినిమాల్లో ఆ దెయ్యాలు కానీ వీళ్ళతో ఎలా ఆడుకుంటాయని చెప్పేసి ఈ సినిమాలో చూపిస్తారు. అదే అయితే నాకు బాగా అనిపించింది. కొంచెం ఇంకా కొత్తగా చూపించారు స్టోరీని అయితే. ఇంకా మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన కూడా బాగా చేసింది. ఇంకా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బాగా చేశారు, హేమంత్ గారు. పర్టికులర్గా మనం సినిమా స్టోరీ కూడా కొత్తగా చూపించారు ఈ సినిమాలో. మనకు అదే బాగా నచ్చింది. మూవీ అంతట్లో ఇది కొంచెం కొత్తగా అయితే అనిపించింది. ఎవరికి ఇచ్చిన యాక్షన్స్లో వాళ్ళు బాగా చేశారు. కొంచెం అక్కడక్కడ నాకు ఈవీఎఫ్ఎక్స్ కొంచెం తగ్గినట్టయితే అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా మ్యూజిక్తో అయితే మనకి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా బాగా నచ్చింది అంటే నాకు బాగా నచ్చింది. సినిమా కొంచెం హర్రర్ బాగా అనిపించింది నాకు. ఆ దెయ్యాలు కానీ ఆ ఊర్లో ఎలా ఎలా చూపించారు, ఆ మంత్రగాడు ఆ ఊర్లో ఆ దెయ్యాలని ఎలా, అదే మొత్తం సినిమాల్లో అయితే స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది చెప్తే. మొత్తం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది సినిమా. బాగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. మీరైతే వెళ్ళి చూడండి సినిమాకి. ఒక మామూలు ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళండి, హై ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళొద్దు. నాకైతే సినిమా పర్లేదు అని అయితే అనిపించింది. మీకైతే మీరు ఎవరైనా చూస్తుంటే సినిమా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.